అంటే లేని పెత్తనం దగ్గర 20% టోల్ బూత్ ఏస్తాను అని చెప్పి ట్రంప్ గారు ప్రకటించడం అనేది నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఈ వారంలో. అంటే వాళ్ళు వెనక్కి తగ్గాడు కదా. ఓకే, కిరణ్ గారు అనేది ఏంటంటే ఇప్పుడు హోర్ముజ్ స్ట్రైట్ లో అమెరికా టోల్ బూత్ ఆపరేట్ చేస్తుందని చెప్పి సోమవారం అసలు మర్చిపోతున్నాం అండి రోజులు. ఏ రోజు ఏం జరిగిందంటే గంటకి ఏదో వాగుతాడు, ఈ అన్ని న్యూస్ అవుతాయి. అంటే ప్రెసిడెంట్ వాగుతున్నాడు అంటే న్యూస్ కాకుండా ఎందుకు ఉంటుంది. కానీ సరే, మండేనో సండేనో ట్యూస్డేనో కూశాడు. నేను అన్నాడు అనే కంటే నేను కూశాడే అంటాను. ఏమన్నాడు, హోర్ముజ్ స్ట్రైట్ లో మేము టోల్ బూత్ పెడతాం. ఇది 6,000 మైళ్ళ దూరంలో అది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఈయన టోల్ బూత్ పెడతాడా? మళ్ళీ మరుసటి రోజే వెనక్కి తగ్గాడు. దాని మీద అంటే ఇరానియన్ మినిస్టర్ ఒక ఆయన కూడా మేము 1-2% తీసుకుంటే ఈయన 20% అట్లాడు. 25 ఏదో చెప్పాడు, ఒక 20-25%. ప్రతి దాని మీద డాలర్ సైన్లు చూస్తాడండి. ఈ టోల్ బూత్ ఏదైతే చేస్తున్నాడో ఆ రకమైన దరిద్రపు భావజాలాన్ని ఇంకో చోట కూడా చేస్తున్నాడు. ఇప్పుడు 2021లో ట్విట్టర్లో ఈయన బ్యాన్ చేశారు. అప్పుడు జాక్ డోర్సీ వాజ్ ద CEO ఉన్నప్పుడు. తర్వాత ఇలాన్ మస్క్ కొన్నాడు, ఆ బ్యాన్ ఎత్తేసారు, అదంతా సరే. అది బ్యాన్ చేసిన టైము, అది యాక్చువల్గా ట్విట్టర్లో బ్యాన్ చేయటం వల్ల ట్రంప్కి చాలా లాభసాటి అయింది. ఎందుకు, ఈ రకంగా రోజు న్యూస్ లో ఉంటే ఎంత పెంటడో తెలిసిపోతుంది జనాలకి. కొంత నేపథ్యంలోకి వెళ్ళిపోయాడు, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఆ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఈ దివాళా కోరుగాడు ఇంకో దివాళా కోరు సంస్థ స్థాపించాడు, అది ట్రూత్ సోషల్. ఆ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేసేది ఈయన గారు అక్కడే. సో ఆ ట్రూత్ సోషల్ లో ఈయన గారు వాల్ స్ట్రీట్ సంస్థలకి అక్కడ ఏం పోస్ట్ చేసి, అంటే అక్కడ ప్రముఖంగా పోస్ట్ చేసే వాళ్ళు ముందు ఏం పోస్ట్ చేయడానికి ముందు, అది పోస్ట్ చేసిన తర్వాత జనరల్ బ్లాకేడ్ పెట్టి వాల్ స్ట్రీట్ సంస్థలకి మాత్రం ముందుగా ఇది ఇస్తాడట, ప్రివ్యూ ఇస్తాడట. అంటే వాళ్ళు ఈయన ఇక్కడ ఒక ఫలానా ఇది సీజ్ ఫైర్ ఇలాంటిది ఏదో అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు అనుకోండి, మార్కెట్ పెరుగుతుంది మీరు కొనుక్కోండి అని చెప్పడమే. అది అసలు అది ఇల్లీగల్. ఇట్స్ లైక్ బ్లేటెంట్లీ ఇల్లీగల్. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది. నేను మీకు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మాకు టోల్ కట్టండి. ఇది టోలే. మళ్ళీ అక్కడ కూడా ఈయన కొడుకుకి మెంబర్షిప్ సార్, దాన్ని ప్రీమియం మెంబర్షిప్ అంటారు. ఏం ప్రీమియం మెంబర్షిప్ అండి? సరే, 2 నెలల గ్యాప్ లోకి వెళ్ళబోతున్నాను. అంటే అసలు జస్ట్ థింక్ అబౌట్ దట్ అండి. ఆ ట్రూత్ సోషల్ కి he's going to have some premium access, so people will have some advanced knowledge of what he's going to post there. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు ఒక అఫీషియల్ పాలసీ లాగా కాకుండా అలాగే జరుగుతుంది. ఈయన గారు అనౌన్స్ చేయబోతుంటే యాక్సియస్ లో ఒక రిపోర్టర్ ఎవడున్నాడు, వాడి పేరేదో ఉంది మర్చిపోయాను, వాడిని కాల్ చేసి వాడికి ఇస్తా ఉంటాడు ఏది ఈ అనౌన్స్మెంట్ రాబోతుందని. ఆడు సోర్సెస్ అని చెప్పి వాడు చాలా అథెంటిక్ గా ఒక రిపోర్టర్ పెట్టినట్టు పెడతాడు. మీరు ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మండే మార్నింగ్ 7:30 AM కి ఎవడు ఏ రకం ఫ్యూచర్లు కొంటున్నాడో, ఒక పెద్ద బ్లాక్ ఎవడు కొన్నాడో చూస్తే ఏం న్యూస్ రాబోతుంది. ఏంటి, ఆయిల్ ఫ్యూచర్స్ పడిపోతాయి అని పెట్టారా, S&P ఫ్యూచర్స్ పెరుగుతాయి అని పెట్టారా, బెట్ అనేది ఈ ట్రంప్ చేసే అనౌన్స్మెంట్ కి ఒక అరగంట ముందే ఏమో పెడతారు ఈ బెట్లు. సో ఇది ఆల్రెడీ జరుగుతోంది. ఇది కాకపోతే దాన్ని ఛానలైజ్ చేస్తాను, ఒరే గోల్డ్మెన్ సాక్స్, ఒరే మెరిల్ లించ్, మీరంతా మాకు డబ్బులు కట్టండి అవర్ ప్రెసిడెంట్. సారీ, ఐఎమ్ సో యాంగ్రీ విత్ హిమ్ టుడే. సో అదొక మెయిన్ వార్తగా విన్నాను సార్ ఈ వారంలో. మా ప్రెసిడెంట్ గారు టోల్ బూత్ కడతారు అనేది ఒకటి విన్నాను. ఇంకోటి ఏమన్నానంటే లిండ్సే గ్రాహం గారు గే. సో ఓకే, దానికి వెళ్దాం. ముందు లెట్ మీ ఫినిష్ ఆన్ దిస్ థాట్ అండి. ఇంకోటి ఉంది ఇందులో. ఇప్పుడు ఈ ట్రంప్ కి ఇప్పుడు యథారాజా తథా మంత్రి, ఈ ట్రంప్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ రకంగా బెట్లు కట్టేవాళ్ళు. దే ఆల్రెడీ సంబడి హూ హ్యాస్ దేర్ దిస్ ఇన్ఫర్మేషన్, రైట్? ఇప్పుడు S&P ఫ్యూచర్స్ కానీ ఆయిల్ ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేసే వాళ్ళందరికీ దే హ్యాడ్ దిస్ ఇన్ఫర్మేషన్, దే ఆర్ డూయింగ్ ఇట్, అండ్ సమ్ ఎస్టిమేట్ షో more than $2 billion
మోర్ దాన్ $2 బిలియన్ ప్రాఫిట్స్ చేసుకున్నారని వచ్చాయి రిపోర్ట్స్. ఒరే ఒక్కడికి బుట్టి, ఇద్దరికి బుట్టి, అందరికి బుట్టిందని ఈయన గాడి టెలిప్రాంప్టర్ ఆపరేట్ చేసే అతను ఇప్పుడు ట్రంప్ స్పీచ్ ఇస్తున్నాడు అంటే ఆ స్పీచ్ టెలిప్రాంప్టర్కి ఎక్కించి దాన్ని ఆపరేట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే దే రీడ్ ద సేమ్ థింగ్ ద స్పీకర్ రీడ్స్, దాన్ని స్పీడ్ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు టెలిప్రాంప్టర్ ఆపరేటర్. ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. ఇప్పుడు అది టెలిప్రాంప్టర్ లేదా టెలిప్రాంప్టర్ అంటే ఏముంది, అక్కడ కెమెరా ఉంది, ఆ కెమెరాకు ముందు ఒక చిన్న మిర్రర్ పెడతారు, ఆ మిర్రర్ లో వస్తూ ఉంటాయి. బట్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు ద కెమెరా, బట్ యూఆర్ యాక్చువల్లీ రీడింగ్ ఇట్. సో ఇట్ మేక్స్ లైక్ ఐ కాంటాక్ట్ చేసినట్టే ఉంటుంది, బట్ యూఆర్ రీడింగ్ ఇట్. ఆ స్పీడ్ అడ్జస్ట్ చేసేవాడు టెలిప్రాంప్టర్ ఆపరేటర్. ట్రంప్ ఏ రకమైన ఏ పదాలు వాడతాడు అనే దాని గురించి ఇప్పుడు ఈ బెట్టింగ్ మార్కెట్స్ వచ్చాయి కదా, పాలీ మార్కెట్, కాల్షి. ఈ బెట్టింగ్ మార్కెట్స్ లో ఫలానా మాట వాడతాడు అని బెట్ కట్టొచ్చు. అప్పుడు ఆ మాట వాడితే మీకు ఎవరో ఇస్తారు, దానికి ఆపోజిట్ బెట్ తీసుకున్నాడు ఎవడో ఉంటాడు తలకమేసినాడు, ఆ డబ్బులు వీడికి వస్తాయి. ఈ టెలిప్రాంప్టర్ ఆపరేటర్ వాడికి దగ్గర ఫుల్ స్పీచ్ ఉంటుంది. ట్రంప్ ఈ మాట ఈ రోజు వాడబోతున్నాడు అని చెప్పి బెట్ కట్టాడు. దిస్ guy made $100,000. The teleprompter operator made $100,000 because he knows what he is going to say. మొట్టమొదటిసారిగా వాడికి ఉద్వాసన ఇవ్వలేదు, ఇంకా వాడు ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ లీవ్ లో పంపించారు. మొట్టమొదటిసారిగా ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాడు ఇలాంటి కరప్ట్ దగులుబాజీ మీద. అదొకటి. ఈయన జేడీ వ్యాన్స్ పిక్ చేసుకున్నప్పుడు ఇది వైస్ ప్రెసిడెంట్ గా 2024లో ఇది వాళ్ళ రిపబ్లికన్ కన్వెన్షన్ ముందు చేసుకుంటారు కదా, జేడీ వ్యాన్స్ పిక్ చేసుకున్నారని ఫ్లోరిడా కాంగ్రెస్ ఉమెన్ అనాపోలినా లూనాకి ఎవరో చెప్పారు. తెలిసింది తనకి. ఈడు డీసీ డ్రానా అనే పేరుతో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, ఒక దగులుబాజీ నా కొడుకోడు. వాడికి 2 మిలియన్ 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్లో. వాడు పాలీ మార్కెట్ లో బెట్ కట్టాడు. He made a lot of money. So this kind of racket, the toll booth type me run a racket, this is so prominent in Trump administration. One corrupt son of a bitch, and he and everybody who's with him. Adi మీరు ఎంచుకున్న మొదటి టాపిక్ కి ఆల్రెడీ ఉంది షో నోట్స్ లో. ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్, ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్, పవర్ ఇస్ మనీ టైప్ లో అందరూ అదే. ఇప్పుడు మనం ఈ రోజు అన్న ఇది అమెరికాలో మోహన్ ఈ మాట అంటాడు, కిరణ్ ఈ మాట అంటాడు అని తెలిసి పెట్టగడితే కాల్షీలో సరే. ఇందాక మీరు అన్నారు టెలిప్రాంప్టర్ లో చూసి చదువుతా ఉంటారంటే, అదే నాకు అప్పట్లో శాంతి స్వరూప్ గారు గుర్తొచ్చారు అన్నమాట. మన తెలుగు వార్తలు చదువుతా శాంతి స్వరూప్ గారు చదివేవాళ్ళు అట్లా అట్లా చదువుతా ఉండేవాళ్ళు. ఫేస్ లో పెద్ద ఎక్స్ప్రెషన్ మార్చేవాళ్ళు కాదు. ఇందిరాగాంధీ గారు ఇవాళ చనిపోయారు అంతే. మన షోలో కూడా మూర్తి గారు నన్ను అంటా ఉండేవాడు, మొసాద్ ఏజెంట్ లాగా ఏవి ఎక్స్ప్రెషన్ ఉండదు అని చెప్పి. ఎవరు జాయిన్